వాళ్ళు 10 మందిలో నలుగురు ఉన్నారు. చాలా మందికి వాళ్ళు ఎక్స్ట్రా బరువు ఉన్నామనే సంగతి కూడా చాలా తెలియదు. వాళ్ళ హైట్కి ఎంత బరువు ఉండాలి అనేది తెలియదు. ఉదాహరణకి నేను 70 కేజీలు ఉండాలనుకోండి, ఒక 60 కేజీస్ ఉండాలి. ఒకటి 10 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాను, 80 కేజీలు ఉన్నా. 80 కేజీలు ఎక్స్ట్రా బరువు ఉంటే ఎలా ఉంటుందనంటే, ఒక 10 కేజీలు ఒక బస్తాని తల మీద పెట్టుకొని రోజంతా మనం తిరిగితే ఎంత అలిసిపోతామో మన హార్ట్ మీద, లివర్ మీద అంత బర్డన్ పడుతుంది. అంటే హార్ట్ ఇంత సైజ్ బాడీకి సప్లై చేయాల్సిందే, అంత కెపాసిటీనే ఉంటుంది. ఇప్పుడు శరీరం పెరిగింది, లోపల హార్ట్ సైజ్ ఏమైనా పెరుగుతుందా? పెరగదు. అప్పుడు ఏమవుతుంది, ఇంత పెరిగిన శరీరానికి బ్లడ్ సప్లై చేయాలంటే హార్ట్ మీద బర్డన్ పడి బీపీ అనేది పెరుగుతుంది. చాలా మంది బరువు ఎక్కువ ఉన్నామని అంటే అది చాలా సింపుల్ అనుకుంటారు. కానీ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నిటికీ తల్లి ఎవరు అని అంటే, బీపీకైనా, షుగర్కైనా, మోకాల నొప్పులు, హార్మోన్ ఇంబ్యాలెన్స్, వీటన్నిటికీ తల్లి ఎవరు అని అంటే ఓవర్ వెయిట్. తర్వాత నలుగురిలో ఒకరికి డయాబెటీస్ ఉంది. ఒకప్పుడు 30 సంవత్సరాలు వెనక్కి మీ చిన్నప్పుడు 100 మందిలో ఎంతమందికి ఉండేదండి డయాబెటీస్? ఒక 10 మందికి ఉండదు 100 మందిలో, అంతే కదా. ఇప్పుడు నలుగురిలో ఒకరికి ఉంది. అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో స్టాటిస్టిక్స్ ఉందో చూడండి. ఇది అంతటితో ఉంటే ఏం కాదు, సంవత్సరం తర్వాత సంవత్సరం పెరుగుతూ పోతాం. తర్వాత 10 మందిలో ఇద్దరికి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంది, రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంది. తర్వాత 10 మందిలో 2 వ్యక్తులు వీక్ బోన్స్ ఉన్నాయి, బోన్స్ స్ట్రెంత్ సరిగ్గా లేదు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా, బండి మీద నుంచి కింద పడిపోతే ఎముకలు విరిగిపోతున్నాయి. ఓ 30 సంవత్సరాల ముందు అలా విరిగేటివా? విరగట్లేదు. అంటే ఏమవుతున్నాయి, బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉన్నాయి. తర్వాత 10 మందిలో 7 మందికి విపరీతమైన స్ట్రెస్ ఉంది. అటు జాబ్లో ఉంది, ఇటు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఉంది. పొద్దున 8 గంటల వరకు ఒక యుద్ధ వాతావరణం ఉంది. పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిస్తే అమ్మయ్యా ఎక్కారు అనే పరిస్థితులు ఉంటాం. ఏమంటారు, అవునా అమ్మాయి ఈరోజు బస్ ఎక్కి అనే ఇప్పుడు ఫ్రెష్ చేయొచ్చు ప్రశాంతంగా. అంటే అంత స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంది కదా. ఓకే, ప్రతి 10 మందిలో 8 మంది ఆందోళనతో ఉన్నారు. ఆందోళన అంటే యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే 8 మంది యాంగ్జైటీ అంటే ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలి, త్వరగా చేసేసేయాలి. అది సొంత ఇల్లు కట్టుకోవడం కావచ్చు, లేకపోతే కారు కొనుక్కోవడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ ఆందోళన అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు. సరే, ఇదంతా పిల్లలు వెళ్ళిపోయేంత వరకు ఇంట్లో స్ట్రెస్, ఆఫీస్కి పోయిన తర్వాత బాస్ దగ్గర స్ట్రెస్. 10 రోజుల్లో చేయాల్సింది 5 రోజుల్లో చేయమంటాం, లేదా 3 చేయాల్సిన పని ఒకరితోనే చేయించడం. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉందామని అనుకుంటే మొబైల్ ఫోన్ అడిక్షన్ అవుతుంది. అది 5 నిమిషాలు రిలాక్స్ అవుదామని తిప్పడం మొదలు పెడతాం 9 గంటలకి. 5 నిమిషాల్లో అనుకుంటే రాత్రి ఎంత అవుతుంది, 11, 12, 1 గంట అన్నా. ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ నేను చేశాను.